నిన్న మందకృష్ణ గారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గారు అయినటువంటి మహేందర్ రెడ్డి గారిని కలిసి మీరు రిక్రూట్మెంట్ విషయంలో ఉద్యోగాల నియామకాల్లో ఏబిసిడి వర్గీకరణకు సంబంధించినటువంటి విషయాన్ని మరి వర్తింపజేయాలని చెప్పి మాట్లాడటం జరిగింది. అంతేకాకుండా పెండింగ్లో ఉన్నటువంటి విషయాల్లో కూడా ఇది ఏబిసిడి వర్గీకరణ వర్తింపజేయాలని మాట్లాడటం జరిగింది. మహేందర్ రెడ్డి బాగా స్పందించాడు. నేను ఉద్యమాలు చేసేటప్పుడు పోరాటాలు చేసేటప్పుడు అవన్నీ గుర్తు చేసుకొని నువ్వెంతో కష్టపడ్డావని మాట్లాడటం జరిగింది అని అంటాడు. నువ్వు ఉద్యమాలు చేసుకో, పోరాటాలు చేసుకో, కష్టపడు, ఆయన నిన్ను అభిమానించుకో, నువ్వు ఆయన అభిమానించుకో, మాకు సంబంధం లేదు. ఏబిసిడి వర్గీకరణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గారు ఎవరండి ఇంప్లిమెంట్ చేయడానికి? పైన ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు రావాలా ఈయన ఇంప్లిమెంట్ చేయాలంటే ఉద్యోగ నియామకాల్లో, అంతేనే కదా. ఈయన ఏమన్నా ముఖ్యమంత్రిరా, గవర్నరా, రాష్ట్రపతి లేకపోతే ప్రధానమంత్రిరా? కాదు కదా. నువ్వు ఒక సర్వసాధారణమైన వ్యక్తిలాగా వెళ్ళి పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గారిని కలిసావు. మా ఏబిసిడి వర్గీకరణ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది, ఈ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఈ ఉద్యోగ నియామకాల్లో ఇంప్లిమెంట్ చేయండి అని. ఎలా సుప్రీంకోర్టు తీర్పును నువ్వు ఎలా ఇంప్లిమెంట్ చేస్తావు? పార్లమెంట్లో చట్టబద్ధతగా వస్తే దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే నీకు, లేకపోతే ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వస్తే దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. కాబట్టి ఇది సబబు కాదు. మందకృష్ణ గారు ఎందుకో ఈ విధంగా తొందరపడుతున్నాడో నాకు అర్థం కావట్లా. మందకృష్ణ గారు ఏమనుకుంటున్నాడంటే ప్రధానమంత్రి నన్ను పేరు పెట్టి పిలుస్తున్నాడు, వాటేసుకుంటున్నాడు, షేక్ హ్యాండ్ ఇస్తున్నాడు, మరి నా ఫోన్ లిఫ్ట్ చేస్తున్నాడు, నన్ను హత్తుకుంటున్నాడు అనుకుంటున్నాడు. అది కాదు. నిన్ను హత్తుకున్నా, నీకు ప్రధానమంత్రి దగ్గర ఇమేజ్ ఉన్నా మాకు సంబంధం లేదు. నీకు ఎంత మాత్రం ప్రధానమంత్రి పేరు పెట్టి పిలిచినా నీకు ఇమేజ్ ఉన్నా చట్టాలు ఉన్నాయి, రాజ్యాంగం ప్రకారం ప్రజాస్వామ్యం ఉంది. నువ్వు చెప్పగలనే పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ వెంటనే ఉద్యోగ నియామకాల్లో ఏబిసిడి వర్గీకరణ వర్తింపజేయటం ఇవన్నీ కుదరదు. ఒక రాజ్యాంగం ఉంది, ప్రజాస్వామ్యబద్ధంగా పార్లమెంట్ ఉంది, దీన్ని చట్టబద్ధత కావాలా, ఇవన్నీ కావాలా. గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ గతంలో మాలామాదిగలందరం కలిసి ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి 1985లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కారంచేడులో మాదిగల మీద కమ్మలు దాడి చేసి చంపినప్పుడు, అలాగే 1991లో చుండూరులో మాలల మీద రెడ్లు దాడి చేసి చంపినప్పుడు, నీరుకొండ, శ్రీకాకుళం ఇలాగా అనేక చోట్ల దళిత గిరిజనుల మీద మరి అగ్రకులాల వారు దాడులు చేసినప్పుడు మీరు న్యాయం చేయండి. పోలీసులు కానీ, కోర్టులు కానీ, చట్టాలు కానీ, లేకపోతే అగ్రకుల పార్టీలు కానీ మనకు సహకరించారా? న్యాయం చేశారా? ఎవరు న్యాయం చేయాల? మీరు ఒకసారి ఆలోచించండి. చుండూరులో మరి అక్కడున్నటువంటి రెడ్లు మాలలను ఊచకోత కోసి మరి ముక్కలుగా కోసి గోని సంచుల్లో వేసి తుంగభద్ర నదిలో దొక్కింది నిజం కాదా? నిజం కానప్పుడు మరి ఎవరు చంపారు చుండూరులో మాలల్ని? కోర్టు ఏమనిచ్చింది? చుండూరులో అందరూ నిర్దోషులైతే ఈ మాలలను చంపింది ఎవరు అక్కడ? కోర్టులే ఈ విధంగా విచక్షణ రాహిత్యంగా ఉన్నాయని మీరు గమనించాలా. ఇది మందకృష్ణ గారు తెలుసుకోవాలి. ఎందుకంటే అందరం కలిసికట్టుగా ఉండి ఉద్యమాలు చేసినప్పుడే మనకు గతి లేదు. ఆ తర్వాత వివక్ష ఏ విధంగా ఉందంటే మన దేశానికి ప్రప్రథమ పౌరుడు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారు ఉన్నప్పుడు ఒక గుడికి పూజకి వెళ్ళినప్పుడు ఈయన గుడి లోపలికి రానివ్వకుండా బయటే ఉండి పూజారి బయటకు వచ్చి మరి దర్శనం చేసుకొని వెళ్ళేటట్టు చేయటం జరిగింది. ఇది కుల వివక్ష కాదా? అంటరాంతనమా కాదా? ఇప్పుడున్నటువంటి రాష్ట్రపతి గారు మరి ఈమె గిరిజన మహిళ, మరి ఈమెను కూడా నిన్న పార్లమెంటు భవనం ఓపెనింగ్ చేస్తుంటే ఈ పార్లమెంటు భవనం ప్రారంభోత్సవానికి కేవలం ఒక గిరిజన మహిళని రాష్ట్రపతి స్థాయిలో ఉన్నా కూడా ఈమెను పిలవాల. ఎన్ని పత్రికల్లో వచ్చినా, ఎన్ని సోషల్ మీడియాలో వచ్చినా, ఎన్ని ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చినా కూడా ప్రభుత్వం పట్టించుకోవాలి. ఎందుకంటే అంతే 2 రోజులు 3 రోజులు వైరల్ అయితే తర్వాత కామ్ అయిపోతారని చెప్పే ఆలోచనలో ఈ యొక్క అగ్రకులాల వారు ఉంటారు. ఇక్కడ మందకృష్ణ గారు గమనించాల్సినది ఏంటంటే నిన్ను పావుగా వాడుకుంటున్నారు. మాలామాదిగలను, దళిత గిరిజనులను విభజించు పాలించని సిద్ధాంతంతో ఈ యొక్క మరి మనువాదులు, మరి అగ్రకులాల వారు చేస్తున్నారు. మనందరం కలిసుంటే మన యొక్క ప్రశ్నించే హక్కు రాజ్యాంగం ప్రకారం మనం రాజ్యాధికారం వైపు నడుస్తాము. మరి ఈ విధంగా ప్రశ్నిస్తూ ఉంటే ఈ మాలామాదిగులు, దళిత గిరిజనులు కలిసి కట్టుగా ఉంటే మనకు ఆగడాలు సాగవు, రాజ్యాధికారం వైపు మనం పోలేమని చెప్పి అగ్రకులాల వారు నిన్ను కేవలం పావులుగా వాడుకుంటున్నారని. కాబట్టి కలిసి ఉంటేనే మనం ఏం చేయలేకపోతున్నాం. ఇప్పుడు మళ్ళా వర్గీకరణ ఏబిసిడి, ఆ తర్వాత క్రిమి లేయరు, ఇవన్నీ తీసుకొచ్చి నువ్వు ఒకసారి పెద్దవాడివి, మేము చెప్పేంత టాలం కాదు, నువ్వు నీ అంతరాత్మతో పరిశీలించుకోవాలా. నన్ను పావుగా వాడుకొని
ఈ విధంగా ఏబిసిడి వర్గీకరణ చేస్తే విభజించు పాలించు అనే సిద్ధాంతం ప్రకారం గతంలో బీసీలు ఏబిసిడి వర్గీకరణ ఉన్నారు. బీసీల మీద ఏమైనా దాడులు జరిగినా, ఏమైనా నష్టం జరిగినా మరి ఎవరికి వారే యమునా తీరుగా ఉంటారు. ఇక నుండి కూడా మన దళిత గిరిజనుల వర్గాల్లో కూడా ఒకరి మీద ఒకరు దాడులు చేసినప్పుడు, మానభంగాలు చేసినప్పుడు మరి ఏమి జరిగినా కూడా మాకెందుకులే మేము ఏ, మేము బి, మేము సి, మేము డి అనుకొని వేరువేరుగా ఉంటారు. కాబట్టి కలిసికట్టుగా ఉండేటట్టు ప్రయత్నం చేయాలా. నువ్వు కేవలం అగ్రకులాల వారికి పావుగా ఉపయోగపడకూడదని తెలియజేస్తున్నాను. మరి దీని విషయంలో వర్గీకరణకు వ్యతిరేకించేటటువంటి వారందరూ సెప్టెంబర్ 11న ప్రతిఘటన కార్యక్రమానికి తమ యొక్క ప్రతి ఒక్క గ్రామంలో సంఘీభావం తెలియజేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు తరపున తెలియజేస్తున్నాను.